హలో అందరికీ. ఇప్పుడైతే నేను మా హస్బెండ్ మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే నా ఫోన్, నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రజెంట్. కానీ మా హస్బెండ్కి నా ఫోన్ పోయిందని మా ఫ్రెండ్ ఫోన్లోకి కాల్ చేసి అయితే చెప్తా. తన రియాక్షన్ ఎట్లుంటుందో మనం ఇప్పుడు రికార్డ్ చేసుకుందాం. అంటే లెట్స్ స్టే ట్యూన్. హలో బాబు, ఎక్కడున్నావు నాన్న? ఎక్కడున్నావు? నా ఫోన్ పోయింది. నువ్వు షాప్లో పెట్టినా మళ్ళీ వెళ్తే ఫోటో తెచ్చుకొని పోయినాం. షాప్ పోయినాం నాన్న. కిరాణం షాప్లో ఇప్పుడు పవిత్ర వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా, అదేంటి కూల్ డ్రింక్స్ తెద్దామని చెప్తే పోయినాం. అక్కడ పెట్టి నాయంత మళ్ళీ ఉత్తి మర్చిపోయినా, మళ్ళీ చూసరికి లేదు. మమ్మీ ఎంత చేస్తుందేమో నాకు భయం అవుతుంది. అబ్బమ్మా, భయం అవుతుంది డాడీ. మమ్మీ కట్ చేసినవి నాకేం భయం అవుతుందంటే. మమ్మీ ఏమంటుందో ఏమో, మమ్మీ ఏమంటుందో ఏమో. అరే నాకు తెలుసా నాన్న పోతుందని. నేను అక్కడ బాక్స్ మీద పెట్టి నాకు అంతే మర్చిపోయినా. మళ్ళీ చూసాక లేదు. వాళ్ళని అడిగిన మీరే తీసినా అంటే నేను అనుకోలే నాన్న పోతుందని. నేను అడిగిన అంకుల్ ఇక్కడ ఫోన్ ఉంటాయి కదా అంటే ఏమమ్మా మాకు తెలియదు, మేమైతే తీయలేదు అంటారు వాళ్ళు. అక్కడ నీ దగ్గర బాక్స్ ఉంటుంది కదా, ఒకసారి యూస్ చెప్పు. ఇంట్లో లేవా నువ్వు? బాబమ్మ తిట్టాం బాబమ్మ ప్లీజ్. బాబు ఈ ప్రాంక్ బాబు గాయస్ ఇప్పుడు చూసినాం కదా, మా ఆయనకైతే ఫోన్ చేసి చెప్పిన ఫోన్ పోయింది అని. అరుస్తున్నాడు కానీ నన్ను అయితే తిట్టట్లేదు. సో ఇక నేను కోపచ్చలేదు. ఫస్ట్ మనమే కాల్ చేసి ఇదంతా ప్రాంక్ అని చెప్పేద్దాం. ఏమంటాడో ఏమో ఇప్పుడు చూడాలిగా. హలో బాబు, ప్రాంక్ కాదు. నమ్ముతావు నమ్మ తిడతలేవేంది నాన్న? ఫోన్ పోయిందంటే తిట్టాలి కానీ నన్ను. సరే సరే నాన్న, ఫోన్ పోలేదు ఉంది బట్టి నేను సైడ్ ఫోన్లో పెట్టి అట్లా ప్రాంక్ చేద్దాం. నువ్వు తిడతావేమో అని చూస్తే నువ్వు తిడతాడు. సరే తినాను. బాయ్.